ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతి సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 19వ అధ్యాయంలో ఉన్నాం. మొత్తం దగ్గర 19వ అధ్యాయం 90 శ్లోకాల దగ్గర ఉంటుంది. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలు 40 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఇంకా 50 శ్లోకాలు ఇంకా ఉన్నది 19వ అధ్యాయం. ఎందుకు ఎంత వివరం ఇచ్చారు దీనికి? ఈ 19వ అధ్యాయంలో అంత వివరం ఇవ్వవలసినటువంటి పని ఏమిటున్నది అని మనందరికీ ఒక అనుమానం రావచ్చు. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క విధమైనటువంటి లక్షణాలను కల్పించారు విష్ణు పురాణంలో. ముఖ్యంగా ఈ 19వ అధ్యాయంలో ఉన్నటువంటి లక్షణం ఏమిటయ్యా అంటే, నేర్చుకున్నటువంటి విద్యకి సార్థకత, నేర్చుకున్నటువంటి గురు శుశ్రూష చేస్తూ చేయవలసినటువంటి సమయంలో చేయదగినటువంటి ధర్మబద్ధమైన కర్మాచరణ ఆచరిస్తూ శైశవేభ్యస్త విద్యానాం, నేర్చుకున్నటువంటి విద్య చిన్న వయస్సులో అసలు ఆ విద్య నేర్చుకోవడానికి కారణం కాదు కదా, విద్యలో ఉండేటటువంటి అంతరార్థాన్ని గ్రహించాలి. తద్వారా భగవంతుడి పట్ల భక్తి చెదిరిపోకుండా ఎలా నిలబడాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం మనకి 19వ అధ్యాయంలో కనిపిస్తున్నారు. ఎందుకు ఇంత గట్టిగా భక్తి గురించి ఈ అధ్యాయంలో ఎంత విశేషంగా ఎంత వివరంగా ఇచ్చారు అంటే, కలి ప్రభావానికి లోనైనటువంటి మానవులందరూ కూడా కలిపురుషుడి తాలూకా బాధలకి ఓర్వలేక తను చేసినటువంటి తప్పిదం ఎరగక పూర్వజన్మ కర్మపుణ్య ఫలం వలన నాకు ఇన్ని బాధలు భగవంతుడు పెడుతున్నాడు అనేటటువంటి ఆలోచనలోకి దిగజారిపోతున్నటువంటి రోజులు కదా ఇవి. అందువలన భక్తి అనేటటువంటి పదార్థానికి, అసలు భక్తి అనేటటువంటి మాటకి అర్థము ప్రహ్లాద కుమారుడు నడిచినటువంటి తీరిగా నడవాలి అనేటటువంటిది ఈ 19వ అధ్యాయంలో ఎంత విశేషంగా ఎంత విపులంగా ఇచ్చారు. సరే, ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఆరాధించాడు కావున తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపివేయాలనుకుని విషం ఇచ్చిన తర్వాత లక్ష్మీ నృసింహస్వామి అవతారం వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడిని చంపేసింది, లోకాన్ని సంరక్షించింది. ప్రహ్లాదుడికి మరలా పట్టాభిషేకం గావించి మొత్తం ముల్లోకాలు కూడా ధర్మబద్ధమైనటువంటి వైదికబద్ధమైనటువంటి ధర్మాచరణలోకి కర్మాచరణలోకి జనాన్ని తీసుకునేటటువంటి పరమాద్భుతమైనటువంటి బాధ్యతని ప్రహ్లాదుడి శిరస్సున విష్ణుమూర్తి పెట్టి లోకాన్నంతటిని కూడా రక్షించాడు అని చెప్పేసుకుంటే ప్రహ్లాదోపాఖ్యానం ఒక 4-5 మాటల్లో పూర్తయిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏంటున్నది? మనకి ఒక కథలాగే ఉంటుంది తప్పిస్తే, చిన్నపిల్లల్ని పడుకోబెట్టేటటువంటి కథలాగే ఉంటుంది తప్పిస్తే, మనం జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి విశేషణాలు ఏమైనా మనకు తెలుస్తాయి అందులోని? తెలియదు కదా. అందుకోసమే ఈ ప్రహ్లాదోపాఖ్యానం ఎంత వివరంగా, ఎంత విపులంగా, ఎంత పరమాద్భుతంగా ఇచ్చినటువంటి ఘట్టాలు. కిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి ఘట్టం ఒక్కసారి మనం ఉటంకించుకుంటూ అక్కడి నుంచి మనం యదరఘటాల్లోకి వెళ్దాం. తదేతదవగమప్యానహం సారముత్తమం నిశామయ మహాభాగ ప్రణిపత్య ప్రీతి. హిరణ్యకశిపుడు నీవు నేర్చుకునేటటువంటి నీతి శాస్త్రంలో అమాత్యులు, మంత్రులు, కరణీయులు, శత్రువులు, మధ్యస్థములు, ప్రవర్తనలు, అలాగే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుగా ఉండవలసినటువంటి లక్షణాలు, యుద్ధ సమయాలలో తన ప్రజలను రక్షించుకుంటూ ఇతర రాజ్యాన్ని ఓడించాలనేటటువంటి లక్షణాలు, ఇవన్నింటి గురించి నాకు వివరించు అని హిరణ్యకశిపుడు అడిగితే, వాటన్నిటి గురించి కూడా చెబుతాను, కానీ తండ్రి ఇది విద్య కాదు సుమా అన్నది నా అభిప్రాయము. ఎందుకంటే నాకు ఎటు చూసినా విష్ణువే కనిపిస్తున్నాడు తప్ప శత్రువులు మిత్రులు అనేటటువంటి భేదం నాకు లేదు. రెండింటినీ నేను ప్రకృతిలో చూడలేదు. నేను చూసేదంతా ఒక్కటినే చూస్తున్నాను.
నాలోని నీలోని అంతటా నాకు కనిపించేటటువంటి పరమాద్భుతమైన మూర్తి విష్ణువే. ఆ విష్ణువే నాకు ఎదురపడేటప్పుడు వాడు శత్రువు కానీ, శత్రు రాజ్యం అని కానీ, వీరు మిత్రులని కానీ, ఇది ఆడ అని కానీ, ఇది మగ అని కానీ నాకు భేదం కనిపించదు కదా. ఆ కనిపించినప్పుడు నాకు ఈ విద్య అంతా నాకు ఏమిటి ఉపయోగం దీని విద్య వల్ల అంటూ ప్రహ్లాద కుమారుడు చెబుతూ, బంధహేతువు కాని కర్మ, ఆ కర్మనే కర్మ అందురు అని చెబుతున్నాడు ఇక్కడ. ఆ పదం ఎంత మన జీవితాలకి ఎంతలాగా అన్వయం అవుతుందంటే, చేసేటటువంటి ప్రతి ఒక్క పనికి భగవంతుడి దగ్గర బేరసారాలాడేటటువంటి మనస్తత్వం మనందరికీ ఉంటుంది. అది బంధహేతు. కోవిలికి వెళ్ళేసరికి గురువుగారు అక్కడ అర్చకులు వారు గోత్రాల పేర్లు సవ్యంగా చదవలేదు అనేటటువంటి ఆలోచన ఏ రోజైతే మన మనసులోకి వస్తుందో భగవంతుడి ద్వారా ప్రసాదం, అనుగ్రహం మనకు లభించదు. ఎందుకంటే మనం కోరుకునేటటువంటిది కామ్యకర్మ. మనకు ఉండేటటువంటి కోరికలు తీర్చాలి భగవంతుడిని, ఆయన దగ్గరికి దండం పెట్టుకుంటున్నాం. అది బంధహేతు అయినటువంటి కర్మ. కానీ ప్రహ్లాద కుమారుడు చెప్పేటటువంటిది బంధహేతువు కాని కర్మయే కర్మ అనబడుతుంది. ఓ తండ్రి, నీతి శాస్త్రాదుల వల్ల వచ్చే సారాన్ని నేను సార రహితంగా తెలుసుకొని ఉత్తమమైనటువంటి సారాన్ని నీకు నమస్కరించి పలుకుతున్నాను, ఆలకించు శ్రద్ధగా అని తండ్రితో కుమారుడు పలుకుతున్నాడు. ఎదరఘట్టం ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఘట్టం. నా చింతయతి కో రాజ్యం కో ధనం నాభివాంఛతి తథాపి భావ్యమే వైతతు అభయం ప్రాప్యతే నరైహి. నా చింతయతి కో రాజ్యం, నాకు రాజ్య పరిపాలన చెయ్యాలని ఆలోచన లేదు. కో ధనం నాభివాంఛతి, ధనాన్ని ఆపేక్షించాలి, ఆ ధనాన్ని ధనం కోసం నేను ప్రాకులాడాలి, ధనం కోసం నేను ఏ పనైనా చెయ్యాలి అన్న ఆలోచనే నాకు లేదు. కానీ రాజ్యం పరిపాలించాలని నేను అనుకోవట్లేదు. కానీ ఎవరు అనుకోరు అందులోని. అందరూ కూడా రాజ్యం వస్తే పరిపాలించాలి అనుకుంటారు కదా. ధనం సంపాదించాలని ఎవరు కోరడు. ధనం సంపాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది కదా. అయినప్పటికీ పూర్వ పుణ్య కర్మ వలన నరులందరికీ కూడా రాజ్యం కానీ ధనం కానీ లభిస్తూ ఉంటాయి అని చెబుతూ, సర్వయేవ మహాభాగ మహత్వం ప్రతిశోద్యమా తథాపి పుంసాం భాగ్యాని నోద్యమా భూతిహేతవ. ఓ మహాభాగ, దైత్య చక్రవర్తి సార్వభౌమ తండ్రి, అందరూ గొప్పవారు కావాలని, ఐశ్వర్యవంతులు అవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ మానవుల సంపదలకు, అదృష్టాలకు కారణాలు ప్రయత్నాలు కావు. ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కావు. కానీ మానవ ప్రయత్నం చేయకుండా అదృష్టము కానీ, సంపద కానీ, రాజ్యమైనటువంటి భోజ్యం కానీ ఇవేవి కూడా లభించవు. కానీ అవి లభించాలి అంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యకర్మ ఫలితాలు ఉండాలి అని చెబుతూ, అనాథ జడానాం అవివేకానాం అసురాణం అభిప్రభో భాగ్యభోజ్యాని రాజ్యాన్ని తస్య నీతి మతామపి. ఓ ప్రభు, జడులకు, అవివేకులకు, శౌర్యం లేని పిరికి వారికి, నీతి లేని వారికి కూడా రాజ్యాలు పురాకృత కర్మకు సంబంధించిన అదృష్టం వల్ల భోగ్యాలవుతున్నాయి అని చెప్తున్నారు ప్రహ్లాదు గారు. ఇక్కడ ఒకసారి మనం దీని వివరం గురించి మనం తెలుసుకుందాం. చాలామందికి ఈ రోజుల్లో ఒక అనుమానం ఏంటయ్యా అంటే, నేను ఎంత ధర్మంగా నడిచినా సరే నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేను ఎంత ధర్మంగా నడుచుకున్నా సరే నా కుటుంబానికి ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఒకరికి మంచి చేయాలనుకున్నా సరే, 10 మందికి మంచి చేయాలనుకున్నా సరే నాకు 10 మంది ద్వారా అవమానం ఎదురవుతున్నది, నాకే ఎందుకు ఎదురవుతున్నది అనేటటువంటి భావన మన మానవులందరికీ ఉన్నారు. జనులకు చూడండి, ఆ పదం చూడండి, అవివేకులకు, శౌర్యం లేని పిరికి వారికి, నీతి లేని వారికి కూడా రాజ్యాలు అంటే ఐశ్వర్యం. రాజ్యం అంటే ఇక్కడ ఏదో తల మీద కిరీటం పెట్టుకొని, కత్తి పట్టుకొని, గుర్రం ఎక్కి, ఏడుగెక్కి చేస్తామని కాదు. కానీ ఐశ్వర్యము ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మకు సంబంధించినటువంటి అదృష్టాల వల్ల కలుగుతున్నాయి. అంతే తప్ప ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్య ఫలితాలు కాదు సుమా. పూర్వజన్మలో ఎక్కడో ఏదో అదృష్టం ఉంటే వీరికి ఐశ్వర్యం వరిస్తున్నది అని ప్రహ్లాద కుమారుడు చెప్తున్నారు. మనం ఇక్కడ జీవితానికి అన్వయం చేసుకోవాల్సిందేంటి? మనం ఎంత కష్టపడినా ఫలితం రాలేదు అంటే ఆ ఫలితం మనది కాదు, ఇంకా సమయం ఉన్నది. ఆ సమయం వరకు మనం వేచి ఉండాలి.
అన్నదే మనం ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఇంత పూజ చేశాను, ఇంత దేవుడి పట్ల భక్తి శ్రద్ధలతో ఉన్నాను, ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరికి ఏ మోసం చేయలేదు, అయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి అన్న భావం మనస్సులోంచి తీసివేసేయాలి మానవుడు. నీకు ఏ సమయానికి ఏ ఐశ్వర్యం ప్రసాదించాలో ఈశ్వరుడికి తెలుసు. తెలిసిన ఈశ్వరుడు ఆ సమయానికి ఆ ఐశ్వర్యం ప్రసాదించినంత వరకు మనం కాస్త ఓపికగా ఉన్ననాడు ఖచ్చితంగా భగవద్ ఆశీర్వచనానికి పాత్రులం అవుతాం. అలాగే తస్మాత్ యతేత పుణ్యేషు య ఇచ్చేన్ మహంతి శ్రియం మహంతీం శ్రియం యతితవ్యం సమత్వేచ నిర్వాణమపి చేచ్చత. గొప్పదైనటువంటి సంపదలు కావాలనుకునేవాడు పుణ్యకర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి. మోక్షం కావాలి అనుకునేటటువంటి వాడు సమత్వం కోసమే ప్రయత్నించాలి అని చెప్తున్నారు. ఎవరికైతే ఐశ్వర్యం కావాలి అనుకుంటున్నాడో వాడు దాన ధర్మాది క్రియలు పుణ్యకర్మలు ఆచరించాలి. పుణ్యకర్మలు అంటే ఏదో పంతులు గారికి దానం ఇవ్వండి, లేదా కోరికలు కొబ్బరికాయ కొట్టండి, ఇవి కాదు. ధర్మబద్ధమైనటువంటి నియమబద్ధమైనటువంటి ధర్మాచరణ కలిగి ఉండాలి, అది పుణ్యకర్మ. అలాగే మోక్షం కావాలనుకునేటటువంటి వాడు సమత్వాన్ని చూడాలి. అందరిలో కూడా సమత్వాన్ని చూడాలి. అందరిలో అంటే ఇప్పుడు ప్రహ్లాదుడిలాగా తనలోని తనని చంపాలనేటటువంటి తండ్రిలోని ఆ చంపాలనేటటువంటి ఉపయోగించేటటువంటి ఆయుధాల దగ్గర నుంచి ప్రమాదాల దగ్గర నుంచి అంతటా విష్ణువే కనిపిస్తున్నాడు. అది సమత్వం అంటే అర్థం. అంచేత ఎవరు ఏది కావాలనుకుంటున్నారో ఆ రకమైనటువంటి రీతిన మానవుడు నడుచుకోవాలి అని చెబుతూ దేవా మనుష్యా పశవ పక్షి వృక్ష సరీసృపా రూపమేతతు అనంతస్య విష్ణో భిన్న నివస్థితం. దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, వృక్షాలు, సరీసృపాలు అంటే సర్పాలు అన్నీ కూడా ఆ అనంతుని రూపమే విష్ణువు కన్నా వేరుగా ఉన్నట్లు కనబడుతోంది. ప్రహ్లాదుడి భక్తి మరొకసారి మనం చెప్పుకోవాలి అంటే దాని వివరం ఎంత చెప్పినా సరే మనకు సమయం చాలదు. ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఏంటి, ఇన్ని రకాలైనటువంటి రూపాలు కలిగి ఉన్నాడు భగవంతుడు. ఆ రూపాలు ఏమిటి? దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, వృక్షాలు, సరీసృపాలు, జలచరాలు, స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రకృతి యావత్తు కూడా విష్ణువే కనిపించాలి. విష్ణువే కనబడుతున్నాడు. అంతా విష్ణు రూపమే. విష్ణువు కన్నా వేరుగా ఉండేట్లుగా మనకి కనిపిస్తున్నది తప్ప విష్ణువు కాకుండా ప్రకృతిలో ఏమీ లేదు అని ప్రహ్లాదుడు చెబుతున్నారు. సమత్వము అంటే అర్థం ఈ రకంగా తీసుకోవాలి. అంతే తప్పిస్తే ఇతరత్ర వేరే వేరే ఆలోచనల్లోకి వెళ్ళి నాకే భగవంతుడు ఎందుకు ఇన్ని కష్టాలకి గురి చేస్తున్నాడు, నేనే ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, నా వల్ల ఇంత ఇబ్బంది ఎందుకు ఎదురవుతున్నది, దీనంతటికీ కారణం నేను చేసినటువంటి తప్పిదాలే కదా అనేటటువంటి భావం మనస్సులో మానవుడికి ఉండకూడదు. సమస్తమంతా యావత్ ప్రకృతి అంతా కూడా విష్ణుమయమే, విష్ణువే సమస్తములో కనిపిస్తున్నాడు అని భావన చేసిన నాడు మనకి రెండు పాజిటివ్ నెగటివ్ అనేటటువంటి ఆలోచన అన్నది ఉండదు. అంతా కూడా విష్ణువు కనిపించిన నాడు అది సమత్వం. అలా కనిపించిన నాడు మోక్ష సామ్రాజ్య సిద్ధికి భగవంతుడు మనల్ని తీసుకొని వెళతాడు. అంచేత ఏతద్విజానాత సర్వం జగతు స్థావర జంగమం ద్రష్టవ్య మాత్మవతు విష్ణో యతోయం విశ్వరూప ధృకు. ఈ సంగతి తెలిసినవాడు స్థావర జంగమాత్మకమైనటువంటి చరాచర జగత్తునంతా అంతర్యామి అయిన ఆత్మలాగా చూడాలి. ఎందువలనగా ఈ విష్ణువు విశ్వరూపుడు కాబట్టి అని ప్రహ్లాద కుమారుడు చెబుతున్నారు. ఇందాక చెప్పుకున్నట్టుగా స్థావర జంగమాత్మకం అంటే కదిలేది కదలనిది, చూడబడేది చూడబడనిది. అలాగే విష్ణువులోంచి వచ్చినటువంటి యావత్ ప్రకృతి అంతా కూడా విష్ణువే. అలాగ చూసిన నాడు ఏ మానవుడికైనా సరే మోక్ష సామ్రాజ్య సిద్ధి కలిగి తీరుతుంది అన్నది మనం ప్రధానంగా ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా ఈ వివరం ప్రహ్లాద కుమారుడు తండ్రికి బోధిస్తూ ఉన్నాడు. ఇంతలాగా తనని చంపాలనుకునేటటువంటి తండ్రికి ఇన్ని విధాలైనటువంటి మాటలు ప్రహ్లాద కుమారుడు ఎందుకు చెప్పాలి, దేనికోసం ప్రహ్లాదుడు ఇంత ప్రాహులాడుతున్నాడు? అందరూ అంటారు కదా,
తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినాలని. కానీ ప్రహ్లాదుడు తండ్రిని ఎందుకు ధిక్కరిస్తున్నాడు, ఇవన్నీ కూడా ఎదరఘట్టంలో వస్తాయి. దానికి వివరం మనం వచ్చేటటువంటి వీడియోలో చెప్పుకుందాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని, విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి ధరింపజేయండి. హరి ఓం స్వస్తి.